శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం, ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా ఈరోజుటి వార్తలలో ముఖ్యంగా మనకు మ్, విద్యా ఉద్యోగ సమాచారం మరి బిఎస్సి డ్యూయల్ కోర్సు ఎన్ఆర్ఐ కోట కింద మన సీట్ల భర్తీ కూడా 13న వాకిన్ కౌన్సిలింగ్ అని రావడం జరిగింది. మరి తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆస్ట్రేలియాలోని వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీలకు సంయుక్తంగా మరి అందిస్తున్నటువంటి డ్యూయల్ డిగ్రీ బిఎస్సి వ్యవసాయ కోర్సు ఎన్ఐఐ ప్రాయోజిత బిఎస్సి మరియు వ్యవసాయ కమ్యూనిటీ సైన్స్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ మరి అదేవిధంగా వ్యవసాయ ఇంజనీరింగ్ కోర్సులలో కూడా మనకు సీట్ల భర్తీకి ఈ నెల 13న వాకిన్ కౌన్సిలింగ్ అని నిర్వహిస్తున్నట్లు మరి వర్సిటీ రిజిస్టర్ విద్యాసాగర్ రావు గారు తెలిపారు. మరి ఉదయం 10 గంటలకు డ్యూయల్ కోర్సు సీట్ల భర్తీకి, మధ్యాహ్నము 2 గంటలకు ఎన్ఆర్ఐ కోట సీట్ల భర్తీకి సెంటర్ ఫర్ నేచురల్ రిసోర్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఆడిటోరియంలో కౌన్సిలింగ్ జరుగుతుందని తెలిపారు. మరి ఆసక్తి గల అభ్యర్థులు కూడా ఒరిజినల్ ధృవపత్రాలు వెబ్సైట్లో పేర్కొన్న రుసుముతో కౌన్సిలింగ్కు హాజరు కావాలని పూర్తి వివరాలు మరి విశ్వవిద్యాలయం వెబ్సైటు ఇక్కడ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు పొందవచ్చు. అదేవిధంగా ఇంకో మనకు వార్త కనిపిస్తుంది. ముఖ్యంగా పీజీ వైద్య విద్యా ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు అన్నీ రావడం జరిగింది. మరి పీజీ వైద్య విద్య ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు మరి ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని కాలేజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం దరఖాస్తులను ఆహ్వానించింది. కాబట్టి ప్రభుత్వం ఇటీవలే NQ1 కోటాలో కూడా మనకు 85% స్థానిక విద్యార్థులకు రిజర్వేషన్ కల్పిస్తూ జీవోలు మనకు 200, 201 జారీ చేశారు జీవోలు. మరి ఈ జీవోలకు అనుగుణంగానే అర్హులైన అభ్యర్థులు కూడా ఆన్లైన్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, దీంతో పాటు NQ2 అండ్ ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూషనల్ కోటా కింద కూడా మరి అభ్యర్థులు బుధవారం సాయంత్రం 5 గంటల లోపల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వర్సిటీ వెల్లడించింది. నీట్ పీజీ 2025లో మనకు జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 50% మరి 276 మార్కులు, మరి జనరల్ పీడబ్ల్యూబీడి 45% 255 మార్క్స్, మరి ఎస్ఎస్టీలు ఓబీసీలు 40% 235 మార్క్స్ పొందిన వారు వర్సిటీకి అర్హులని పేర్కొనడం జరిగింది. ఇది ప్రధాన వార్త. ఇంకో ప్రధాన వార్త కనిపిస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సేల్స్ మ్యాన్ మనకు నావిగ్రేట్ ప్రైవేట్ లిమిటెడ్లో కూడా మనకు సేల్స్ మ్యాన్ ఉద్యోగాలు పడ్డాయి. నేను ఇంగ్లీష్, హిందీ మాట్లాడడంగా సేల్స్ స్టైఫండ్ కూడా ఇక్కడ 10 నుంచి 20,000 వరకు ఉంది. ఇక్కడ మీరు పూర్తిగా సమాచారము ఇది డిసెంబర్ 4 వరకు దరఖాస్తు చివరి తేదీ ఇది చూసుకోండి. అదేవిధంగా డిజిటల్ మీడియాలో కూడా అకౌంటింగ్ అండ్ బుక్ కీపింగ్ పోస్టులు వర్క్ ఫ్రమ్ జాబ్స్ పడ్డాయి. కాబట్టి మీరు అకౌంటింగ్ వచ్చి ఉండాలి. జోహో బుక్స్ అండ్ స్టైఫండ్ మరి 3,000 నుంచి 5,000 వరకు ఇస్తారు. దరఖాస్తు డిసెంబర్ 4 వరకు ఉంది. మరి ఇక్కడ పూర్తి వివరాలను ఇక్కడ వెబ్సైట్ లింకు ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు పూర్తి విషయాలు పొందవచ్చు. అదేవిధంగా పూర్తి వివరాలను పొందవచ్చు. మీరు ఎడ్యుకేషన్ సెల్స్ అసోసియేట్ కోర్సులు అని ఇక్కడ మనకు ఇవన్నీ టోటల్గా మనకు టెక్నీషియన్, టేక్ కేర్ మరి అనలిటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్లు మనకు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో మాట్లాడడం రావడం రాయని ఇది ప్రధానంగా మనకు ఇది కూడా డిసెంబర్ 4. ఇవన్నీ వర్క్ ఫ్రమ్ జాబులన్నీ. ఇది వీడియో ఎడిటింగ్ మేకింగ్ ఇవన్నీ ఆడోబాబ్ ఇవన్నీ టోటల్ మనకు ఇది కూడా స్టైఫండ్ 3,500 నుంచి 5,000 వరకు, ఇది 10,000 వరకు ఇది ఒక్కొక్క పోస్ట్కు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టికెట్ అండ్ వెయిటింగ్
డిస్ప్యూట్ హ్యాండ్లింగ్ గూడా ఇది షిఫ్ట్‌లీ సంస్థ మరి నైపుణ్యాలు, అనలిటికల్ థింకింగ్, క్లయింట్ రిలేషన్ మేనేజ్మెంట్, గూగుల్ షీట్స్ ఇవన్నీ వచ్చుండాలి. 2000-3500 వరకు. ఇది మార్కెట్ రిసర్చ్ గూడా ఇది ప్రధానంగా 4000-7000 వరకు. ఇక్కడ వెబ్‌సైట్ లింక్ పూర్తి ఇది మొత్తం అన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌లు. దరఖాస్తు గడువు మాత్రం డిసెంబర్ 4 ఇచ్చారు. మీరు పూర్తి వివరాలు వెబ్‌సైట్ యొక్క హ్మ్. అడ్రస్ కింద ఇవ్వడం జరిగింది. మీరు పూర్తిగా వివరాలను పొందవచ్చు. మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్‌లో గూడా మనకు హైదరాబాద్ పలు విభాగాలలో అప్రెంటిస్‌ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ మాత్రం 30 ఉన్నాయి. మరి టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ కింద కూడా 20 ఉన్నాయి. ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ 160 ఉన్నాయి. ట్రేడ్‌లు మరి ఏమేమి ఉన్నాయంటే ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినరీ టర్నర్, డీజిల్ మెకానిక్ తదితర విభాగాలున్నాయి. మీరు చూసుకోవచ్చు. అదే అర్హత ఏముండాలంటే సంబంధిత విభాగం ట్రేడ్‌లో డిప్లొమా, డిగ్రీ, ఐటీఐ ఉండాలి. స్టైపెండ్ నెలకు మాత్రం అప్రెంటిస్ పీరియడ్‌లో మనకు 12,300 ఇస్తారు. ఇది టెక్నీషియన్‌కు 10,900 ఇస్తారు. ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌కు 9,600. ఎంపిక మాత్రం ఎట్లుంటే విద్యా అర్హతలో పొందినటువంటి మరి మార్కులు, ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలతో ఉంటుంది. దరఖాస్తు అప్రెంటిస్‌ల పోర్టల్‌లో మనకు వివరాలు నమోదు చేసుకోవాలి. తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో గూడా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఇది ప్రధానంగా మనకు వార్త కనిపిస్తుంది. తపాలా ద్వారా ఇవన్నీ అడిషనల్ మేనేజర్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ మిదాని కాంచన్‌బాగ్ హైదరాబాద్ చిరునామాకు పంపించాలి కాబట్టి తపాలా ద్వారా దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ మాత్రం మనకు డిసెంబర్ 10 తారీఖు చివరి తేదీ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాల కోసం మీరు ఈ వెబ్‌సైట్ అడ్రస్‌ను ద్వారా మీరు పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో మనకు అప్రెంటిస్‌లని మరి జాబ్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మరి బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్ భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అప్రెంటిస్ 2000 పీరియడ్‌లో మనకు 2700 ఇస్తారు. మరి తెలంగాణలో 154 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 38 ఉన్నాయి. ఇది ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. వయసు మాత్రం 20-28 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు ఆ కేటగిరీ వాళ్ళకు 5 ఏళ్ళు, ఓబీసీ కేటగిరీ వాళ్ళకు 3 ఏళ్ళు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది కాబట్టి స్టైపెండ్ నెలకు 15,000 ఇస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 1. మరి దరఖాస్తు ఫీజు మాత్రం ఓబీసీ, జనరల్ ఓబీసీ, పీడబ్ల్యూఎస్ వాళ్ళకు 800, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు మాత్రం 400. ఎస్సీ, ఎస్టీలకు ఫీజు లేదు. ఇది ఆన్‌లైన్ ద్వారా పరీక్ష మరి ఉంటుంది కదా! ప్రాంతీయ భాషా పరీక్ష ధృవపత్రాల పరిశీలనతో ఇది ఎంపిక ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి ఇక్కడ మరి పూర్తి వివరాలు http బ్యాంక్ ఆఫ్ బరోడా .in.లో వెబ్‌సైట్ పూర్తిగా వివరాలను పొందవచ్చు మీరు. అదేవిధంగా ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో గూడా మనకు ఢిల్లీ అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అసిస్టెంట్ మేనేజర్లు 110, జూనియర్ అసిస్టెంట్ 199. ఏదైనా డిగ్రీ అర్హత, పని అనుభవం ఉండాలి. నవంబర్ 1, 2025 నాటికి జూనియర్ అసోసియేట్‌కు 20-32 ఏళ్ల మధ్య ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్‌కి 20 ఏళ్ల నుంచి 20-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 1. దరఖాస్తు ఫీజు మాత్రం రూ. 750. మరి ఇది ఎంపిక విధానం మాత్రము విద్యార్హతలు సాధించిన మెరిట్ ఆన్‌లైన్ పరీక్ష ద్వారాగా గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూలతో మరి ఎంపిక ప్రక్రియ ఉంటుంది కాబట్టి పూర్తి వివరాలు మీరు వెబ్‌సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది. అక్కడికెళ్ళి మీరు చూడవచ్చు. అదేవిధంగా ఇక ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ సీట్ల భర్తీకి ఇక ఆన్‌లైన్‌లోనే అని ప్రధానంగా వార్త రావడంతో రాష్ట్ర సర్కార్ నిర్ణయం వచ్చే ఏడాది నుంచి అమలుకు యోచన. మరి డొనేషన్ల దందాకు చెక్ పెడతామని ఇటీవల సీఎం ప్రకటన. మరి అందుకు తగ్గట్టుగానే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కసరత్తు. మరి వివిధ రాష్ట్రాల్లో కూడా బి కేటగిరీ సీట్ల భర్తీ తీరుపై ఆరా చేశారు. మరి ఇది ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో కూడా మేనేజ్మెంట్ బి కోటా వల్ల సీట్ల అమ్మకాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని మరి రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. మెడికల్ సీట్ల మాదిరిగానే కూడా ఇంజినీరింగ్‌లో కూడా బి కేటగిరీ సీట్లన్నీ మెరిట్ ఆధారంగా ఆన్‌లైన్‌లోనే భర్తీ చేయాలని భావిస్తుంది. మరి ఇది ప్రధానంగా వార్త కనిపిస్తుంది. అదేవిధంగా మనకు
వ్యాస స్టూడెంట్లకు క్విజ్ వ్యాస రచన పోటీలని మరి టీ షర్ట్ సిఇఓ వేణుగోపాల్ రెడ్డి గారు తెలపడం జరిగింది. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు విద్యార్థుల వార్షిక పోటీలు మనకు 2025 పేరుతో మనకు కాంపిటీషన్స్ నిర్వహిస్తామని టీ షర్ట్ సిఇఓ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి గారు తెలపడం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో 6-10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు క్విజ్, వ్యాస రచన మరియు వక్తృత్వ పోటీలు మండల స్థాయి నుంచి జోనల్ స్థాయి వరకు నిర్వహించారని మరి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరి నవంబర్ 14 నుంచి 13 వరకు రాష్ట్ర స్థాయిలో టీశాట్ వేదికగా కూడా వేడుకల పోటీలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మనకు 22,000 మంది పాల్గొంటున్నారని ప్రాథమిక సమాచారం మంది విద్యార్థులు పాల్గొన్నారని మనకు ఇందులో 10,000 మంది విద్యార్థులు మెరిట్ సర్టిఫికేట్లు అందజేశాం. టీషర్ట్ మరి వేదికగా నవంబర్ 12, 13 తేదీలలో కూడా జరిగే రాష్ట్ర ఫైనల్ పోటీల్లో కూడా 100 మంది విద్యార్థులు పాల్గొంటారు. ముగింపు ఉత్సవాలకి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారని మరి పేర్కొనడం జరిగింది. ఇది ప్రధానంగా వార్త. ఓకే. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఇది ప్రధానంగా వార్త. మనకు పోస్ట్ లైన్ ఉన్నాయి. మనకు దీంట్లో కూడా జాబులు పడడం జరిగింది. మీరు పూర్తిగా ఆ వివరాలను 34 జాబ్స్ పడడం జరిగింది. ఇది భారత వాయు సేన ఫ్లయింగ్ గ్రౌండ్ డ్యూటీకి సంబంధించినది. వివిధ విభాగాల్లో గెజిటెడ్ అధికారుల పోస్టుల భర్తీకి పురుష, మహిళా పోస్టులకు అప్లికేషన్ కోరుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు మరి అర్హతలు కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఒక్కొక్క పోస్టుకు వీటికి సంబంధించిన పోస్టులకు అర్హత ఉంది. మీరు పూర్తి వివరాలు మీరు ఇక్కడ వెబ్సైట్ ఇది ఆన్లైన్ ద్వారా మనకు పరీక్ష ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అప్లికేషన్ ప్రారంభం నవంబర్ 15న స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ మరి అభ్యర్థులు 500, మిగతా అభ్యర్థులు 500. ఇక్కడ పూర్తి వివరాలను, ఫీజు వివరాలను ఇవ్వడం జరిగింది, చూసుకోండి. అదేవిధంగా లాస్ట్ డేట్ మాత్రం డిసెంబర్ 14 తారీఖు వరకు. ఇది ప్రధానంగా ఎగ్జామ్ ఆన్లైన్ తేదీలో ఉంటుంది. మనకు 2016 జనవరి 31న జరుగుతుంది. మరి ఇక్కడ పూర్తి వివరాలు ఇక్కడ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఉంది, మీరు చూడండి. చూసి మీరు ఆసక్తి గల అర్హతల అభ్యర్థులు మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ప్రధానంగా ఐఐసిఏలో మన రీసెర్చ్ అసోసియేట్ జాబ్లు పడ్డాయి. మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఆసక్తి అర్హత గల అభ్యర్థులు మరి అధికారిక వెబ్సైట్ ఐఐసిఏ మరి వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరి అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ మాత్రం నవంబర్ 25 వరకు ఉంది. ఇది రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. నవంబర్ 25 వరకు. సెలక్షన్ ప్రాసెస్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా లేదా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలను ఇక్కడ మనకు వెబ్సైట్ అడ్రస్ ఇచ్చిండు, చూసుకోవచ్చు మీరు. అదేవిధంగా మనకు ఇంకో ప్రధానంగా జాబ్ సంబంధించి ఐఐటిహెచ్లో వాకిన్ ఇంటర్వ్యూ అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో హైదరాబాద్ డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులో కూడా మరి భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మరి డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇవ్వడం జరిగింది. మరి పని అనుభవం ఏంటంటే ఇంటర్న్షిప్ తోటి పాటు ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి, మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ అయి ఉండాలి, ఏడాది పాటు పని అనుభవం తప్పనిసరి. ప్రెషర్లకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ట వయ పరిమితి కూడా ఇవ్వడం జరిగింది. నిబంధనలు అనుసరించి సంబంధిత వర్గాలకు కూడా వయ పరిమితిలో సడలింపు ఉంటుంది. ఇది పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులు పంపిస్తారు. వాకిన్ ఇంటర్వ్యూ హాస్పిటల్ ఐఐటి హైదరాబాద్ కంది సంగారెడ్డిలో నవంబర్ 21న ఉదయం 9:45 ఇంటర్వ్యూ నిర్వహించినారు. పూర్తి వివరాలను మీరు వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఇది బేల్లో అప్రెంటిస్ ఖాళీలు అని రావడం జరిగింది. మరి భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్లో బీఈలో గ్రాడ్యుయేట్ మరి అప్రెంటిస్ ఆప్షనల్ ట్రేడ్ ఖాళీల భర్తీకి అప్లికేషన్ కోరుతుంది. కాబట్టి ఆసక్తి గల అర్హత గల అభ్యర్థులు ఏమైనా మరి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 22న నిర్వహించే వాకింగ్ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎలిజిబిలిటీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఆప్షనల్ ట్రేడ్లో సంబంధించి పూర్తి వివరాలను మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వయ పరిమితి కూడా వివిధ కేటగిరీలకు సంబంధించి వయ పరిమితి ఇవ్వడం. అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ పర్సనల్
ఇంటర్వ్యూ ఆధారంగా కూడా ఎంపిక చేస్తారు. ఇది ప్రధానంగా వాక్-ఇన్ ఇంటర్వ్యూ మనకు నవంబర్ 22న స్టైఫండ్ కూడా ఉంటుంది. మనకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు ప్రతి నెల 17,500 ఇస్తారు. ఆప్షనల్ ట్రేడ్ బీబీఏ, బీబీఎస్ సంబంధించిన వాళ్ళకు 12,500 స్టైఫండ్ కూడా ఇస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ ఇది మనకు ఇండియా డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను మీరు పొందవచ్చు. ఓకే. ఇది ప్రధాన వార్త. అదేవిధంగా మనకు ఎన్ఆర్ఏ ఎస్సీలో మనకు మరి 13 జాబ్‌లు నేషనల్ రిమోట్ సెన్సింగ్ కింద 13 జాబ్‌లున్నాయి. ఇవి కూడా నవంబర్ 31న ఇక్కడ పూర్తిగా వెబ్‌సైట్ లింక్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి. అదే ఐవీఎస్ మేనేజ్మెంట్‌లో కూడా మనకు ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్‌లో కూడా మన పోస్టుల భర్తీ 10 ఉన్నాయి. మరి పోస్టుల వివరాలు కూడా ఉన్నాయి. దరఖాస్తు ఆన్‌లైన్ చేసుకోవాలి. నవంబర్ 30 ఇక్కడ పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూసుకోండి అభ్యర్థులు. మరి అదేవిధంగా మన నాబార్డ్‌లో కూడా నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్‌మెంట్‌లో కూడా మనకు పోస్టులు 91 పోస్టులు పడ్డాయి. మరి ఏ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ వివిధ విభాగాలకు సంబంధించి ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్, జనరల్ సంబంధించి అన్నీ ఉన్నాయి. పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. నవంబర్ 30 తారీఖు వరకు ఇది వెబ్‌సైట్ యొక్క లింక్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు. అదేవిధంగా డేవిడ్ సలాయ్ డేవిడ్ సలాయ్‌కి బూకర్ ప్రైజ్ అని సాధారణ జీవనాన్ని హృద్యంగా మరి వర్ణించినటువంటి ఫ్లెచ్ నవలకు మరి దక్కిన గౌరవం ట్రోఫీతో పాటుగా 50,000 పౌండ్లు మనకు నగదు బహుమతి అందజేత అని ప్రధానంగా వార్త రావడం జరిగింది. ఇది హంగేరి నుంచి బ్రిటన్‌కు వలస వచ్చినటువంటి సాధారణ వ్యక్తి. జీవితంలో సుఖదుఖాలు మరి ఇవి విషాదాలను కలబోదగదు రూపుదిద్దుకున్నటువంటి ఊహాత్మక ఫ్లెష్ నవలను రచించిన హంగేరి బ్రిటన్ రచయిత డేవిడ్ సలాం కూడా మనకు 2025కు సంబంధించిన బూకర్ ప్రైజ్ రావడం జరిగింది. ఇది ప్రధానంగా వార్త. మనకు బోడో రోడ్స్ ఆర్గనైజేషన్‌లో 542 ఉద్యోగాలున్నాయి. ఇక్కడ మొత్తం 542 ఉద్యోగాలు మరి పోస్టుల వివరాలు ఒక్కొక్క విభాగంలో ఉన్నాయి. చూసుకున్న అర్హతలున్నాయి. 3 అర్హతలకు పోస్టులున్నాయి. వయసు కూడా ఇవ్వడం జరిగింది. 18 నుంచి ఒక్కొక్క దానికి 18-27 ఏళ్ల వరకు. ఎంపిక ప్రక్రియ మాత్రం రాత పరీక్ష ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ ప్రిపరేషన్ ఇలా వేతనాలు కూడా మనకు ఇక్కడ ఎంపికైన వెహికల్ మెకానిక్‌లకు ఒక్కొక్క కేటగిరీకి వేతనాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే రాత పరీక్ష ఉంటుంది. కనీస అర్హత మార్కులు ఎన్నుండాలి. దరఖాస్తులో వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది వివిధ వివరాలను ధృవపత్రాల కాపీలను చేసి కామన్ బీఆర్ఎస్ సెంటర్‌కు ఇది కూడా మనకు చిరునామాకు రిజిస్టర్ పోస్ట్‌లో పంపించబడుతుంది. ముఖ్య సమాచారం దరఖాస్తు విధానం మాత్రం ఆఫ్‌లైన్‌లో ఉంటుంది ఇది. చివరి తేదీ మాత్రం 24 వరకు ఉంటుంది. ఈ నెల 24 వరకు. ఇక్కడ వెబ్‌సైట్ యొక్క లింక్ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలను మీరు పొందవచ్చు. అదేవిధంగా మనకు చివరగా హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్‌లో మనకు లిమిటెడ్‌లో 354 పోస్టులు. ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ చెందినటువంటి హెచ్ఎల్ఎల్‌లో లైఫ్ కేర్ లిమిటెడ్‌లో ఒప్పంద ప్రాతిపదికన మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. 354 పోస్టులున్నాయి. పోస్టుల వివరాలు సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్ 350 పోస్టులున్నాయి. మిగతా సెంట్రల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ 4 ఉన్నాయి. మొత్తం అర్హతల అభ్యర్థులు ఇక్కడ వయసు కూడా ఇవ్వడం, బేసిక్ పే కూడా ఇవ్వడం అనేది పూర్తి మెరిట్ ఆధారంగా దరఖాస్తు విధానం ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ఆన్‌లైన్ ప్రారంభ తేదీ మరి నవంబర్ 3 నుంచి మరి డిసెంబర్ 2 తారీఖు వరకు మీరు పూర్తి వివరాలను మీరు వెబ్‌సైట్ యొక్క లింక్‌లో చూసుకోవచ్చు. అదేవిధంగా చివరగా మనకు ఐఐటీ రోసర్‌లో మనకు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులన్నీ రావడండి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఐఐటీ రూపాల్లో ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. 2 పోస్టులున్నాయి. చూసుకోండి. పూర్తి వివరాలను పొందవచ్చు. ఈ విధంగా ఈ రోజటి మరి ముఖ్యమైనటువంటి ఉద్యోగ సమాచారం మిత్రులందరికీ. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ గంట మాత్రం యాక్టివేట్ చేసుకోండి తప్పనిసరి. మేము చేసేటటువంటి ప్రతి వీడియో ఉద్యోగానికి సంబంధించిన జీకే కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు గాని, కేంద్ర ప్రభుత్వాలకి సంబంధించిన ఉద్యోగాలు ప్రతి విషయాన్ని మేము విద్యా విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు అందరికీ మా యొక్క ఛానల్‌లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఒకసారి మిత్రులందరికీ ధన్యవాదాలు.